హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏఎస్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ఎంఎస్పి. అసలు ఈ ఎంఎస్పి అంటే ఏమిటి, అది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్రొడ్యూస్ చేశారు, ఆ ఎంఎస్పిలో ఏవేవి కవర్ అవుతాయి, అసలు ఎంఎస్పిని ఎవరు అనౌన్స్ చేస్తారు, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎస్పి రన్ చేయడానికి ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎంఎస్పి ఫ్రమ్ ఇట్స్ ఇంట్రొడక్షన్ టిల్ డేట్, అండ్ అలాగే హౌ ఇట్ ఈస్ రియల్లీ బెనిఫిటెడ్ టు ద farmers, and also whether it is a boon or it has made the farmers being trapped. We will also discuss about these issues. సో మనం స్టార్ట్ చేసేద్దామా. వాట్ ఈస్ ఎంఎస్పి? ఓకే, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఇవి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద మిడ్ 60s, అంటే 1965-1966 ఫైనాన్షియల్ ఇయర్లో అనౌన్స్ చేశారు. ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఆ సమయంలో ఇండియా వాజ్ ఫేసింగ్ ది ఫుడ్ డెఫిసిట్, ఇండియా వాజ్ ఫేసింగ్ ది ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్, ఇండియా వాజ్ ఇన్ ఎ డెస్పరేట్ నీడ్ ఆఫ్ importing the food grains. India was desperately short of food grains in 1965, and India has to import the food grains under the PL 480 program from United States of America. Even India was not having the forex reserves to pay if India wants to buy food grains from the world market. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, క్లుప్తంగా చెప్పాలి అంటే, ఇండియాలో ఆహార ధాన్యాల కొరత 1965లో ఏర్పడింది. అప్పుడు భారతదేశం PL 480 స్కీమ్ కింద అమెరికా నుంచి ధాన్యాలు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ చాలా తక్కువ ఆ టైంలో. సో కనీసం 10 మిలియన్ మెట్రిక్ టన్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేవు. సో అటువంటి టైంలో ఈవెన్ వరల్డ్ మార్కెట్స్ నుంచి కొనడానికైనా కూడా మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేవు. సో అటువంటి టైంలో ఇండియా గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేద్దామని సంకల్పించింది. సో ఇండియా హ్యాస్ ప్లాన్డ్ టు ఇంట్రొడ్యూస్ గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ in order to increase the food grains production. ఓకే, సో కానీ సడన్గా అప్పటికప్పుడు ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చేసి రైతుల్ని పండించండి అంటే పండిస్తారా? పండించరు. ఎందుకు అంటే వారికి అనేక డౌట్స్ వస్తాయి. ఇది పండుతాయా, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, వచ్చిన అవుట్పుట్ని మనం మార్కెట్లో సరిగ్గా అమ్మగలమా, అనేక సందేహాలు ఉంటాయి. అది కాక గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ అంటే దానికి చాలా ఇన్పుట్ ఇంటెన్సివ్ టెక్నాలజీ. అది అంటే దానికి బెటర్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉండాలి. ఓకే, మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇటువంటి స్టేట్మెంట్స్ని, ఈ వర్డ్స్ని ఎగ్జాక్ట్గా వాడుకోవచ్చు. యూ కెన్ ఈవెన్ పారాఫ్రేజ్ ద కాన్సెప్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో దానికి బెటర్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉండాలి, హై ఫెర్టిలైజర్స్ అండ్ హై పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి, అలాగే మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, హై ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి, ఏదో చిన్న సో ఎందుకంటే ఇంత ఇన్పుట్ కాస్ట్ పెడుతున్నప్పుడు చిన్న 1 ఎకరమో 1/2 ఎకరం భూముల్లో పండించలేం కదా, చాలా పెద్ద భూముల్లో అయితే పండించగలము. అటువంటి పరిస్థితులు, అలాగే అటువంటి భూములు ఉన్న ప్లేసెస్లోనే గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దట్ ఇన్ ఏ డిఫరెంట్ వీడియో. కానీ గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే ఇట్స్ ఎ హైలీ ఇన్పుట్ ఇంటెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కాస్ట్ and also technology, and land also large gatherings కావాలి. సో ఇట్స్ ఎ మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ని అవి ఇంట్రొడ్యూస్ చేస్తున్నందువలన ఫార్మర్స్కి ఉన్నటువంటి భయాల్లో ఒకటి, వాళ్ళకి రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అంటే పండించిన తర్వాత అమ్మాక వాళ్ళకి అదే ధరలు వస్తాయా లేదా అనే డౌట్ ఉంది. కాబట్టి అటువంటి డౌట్స్ని పోగొట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమే మినిమం సపోర్ట్ ప్రైజెస్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదండి. సో వై ఈజ్ దిస్ మినిమం సపోర్ట్ ప్రైజెస్?
Why is this scheme is introduced? So it was introduced in 1965 in order to give assurance to the farmers that they will get a minimum remuneration. Okay, so this is what MSP is. MSP ante it is a support system in order to give assurances and in order to give guarantee of minimum remuneration. ఇది ఇంపార్టెంట్. మినిమం రెమ్యూనరేషన్ అంటే ఒకవేళ రైతుకు బాగా పంటలు పండాయి, మార్కెట్లో అమ్ముదాం తీసుకెళ్ళాడు, కానీ సర్ప్లస్ పండినందువల్ల డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ మీకు ఎకనామిక్స్లో తెలిసి ఉంటుంది. దానివల్ల అందరూ ఎక్కువ పండించేశారు కదండి, అప్పుడు డిమాండ్ పెద్దగా ఉండదు, ఎందుకంటే ఎక్కడ పట్టినా అందరూ అమ్ముతున్నారు కదా. సో రైస్కి కానీ అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది రైస్లో, వీటిలో. సో వాళ్ళకి ప్రైస్ అనేది అధికంగా రాలేదు అనుకోండి, లేదు ప్రభుత్వం వచ్చి నేను మినిమం మీకు ఇంత ధరతో కొనుక్కుంటాను అని ఇచ్చినటువంటి అష్యూరెన్సే మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇట్స్ ఏ మినిమం రెమ్యూనరేషన్ గివెన్ ఇన్ ఆర్డర్ టు గివ్ అష్యూరెన్స్. So it is a form of a support system. It is a form of a support to scheme. This is what MSP is. ఈ ఎంఎస్పి అనేది దేనికి ఫిక్స్ చేస్తారు అంటే ఖరీఫ్ పంటలకి, రబీ పంటలకి, అలాగే చెరకు షుగర్ కేన్, కాటన్, జూట్, ఇవి సీజనల్ క్రాప్స్. అండ్ ఇవి కొన్ని క్రాప్స్ ఖరీఫ్లో కొన్ని క్రాప్స్ ఉన్నాయి, వాటిల్లో కొన్ని అలాగా మొత్తం పైన 25 క్రాప్స్కి ఇస్తారు. హూ విల్ గివ్? సిఏసిపి అనే కమిటీ ఉంది, కమిషన్ ఫర్ ద అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఓకే, దాని గురించి నేను ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖరీఫ్ క్రాప్స్కి, రబీ క్రాప్స్కి, షుగర్ కేన్కి, కాటన్కి, జూట్కి, ఇంకా మొత్తం ఇలా 25 క్రాప్స్కి ఇస్తారు. ఈ ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్లో సో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే 14 ఖరీఫ్ క్రాప్స్కి, సో ఇవన్నీ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉందండి, అంటే నంబర్ అడగడు, మీకు ఈజీగా చెప్పండి. ఆ క్రాప్స్ లిస్ట్ నేను చెప్తాను ఇప్పుడు. 14 ఖరీఫ్ క్రాప్స్కి, 7 రబీ క్రాప్స్కి, అలాగా జూట్, షుగర్ కేన్ అండ్ 2 డిపెండెంట్ క్రాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ తోరియా అండ్ డీహస్క్డ్ కోకోనట్. సో 14 ఖరీఫ్ క్రాప్స్ అవేవిటి అనేది ఇప్పుడు నీకు ఇది మనం సీజన్ ప్రకారం చూసాం. అలాగే ఇంకో రకంగా కేటగరైజ్ చేసుకుంటే సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్. సో 7 cereals, 5 pulses, 8 oil seeds. Raw cotton, raw jute, copra, toria, dehusked coconut. Dehusked coconut యొక్క ప్రైజు ఇట్ ఈస్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ ది ఎంఎస్పి అనౌన్స్డ్ ఫర్ ది కోప్రా. ఇట్ ఈస్ ఫిక్స్డ్ బేస్డ్ అండి, అంటే దీనికి ఎంఎస్పికి క్వింటాల్కి 2000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, దీనికి కూడా డెఫినెట్గా 2000 ఇవ్వరు, మినిమం 2000తో ఇట్ ఈస్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ దిస్ ప్రైస్. అంటే 2000 ఇచ్చి ఆ పైన ఇంకో 100 రూపీస్ యాడ్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, లేదా తగ్గడం కూడా జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఎంఎస్పి ఆఫ్ ది కోప్రా. అలాగే తొరియా కూడా its MSP is linked with the rapeseed or mustard. సో ఎంఎస్పి, సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎంఎస్పి ఈజ్ అనౌన్స్డ్ ఫర్ ది 22 క్రాప్స్ అండ్ ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్. ఈ రెండు కలిపి మనం 23 అంటాం జనరల్లీ, బట్ ఎంఎస్పి అనేది 22 క్రాప్స్కి అనౌన్స్ చేస్తారు. షుగర్ కేన్కి మనం ఎంఎస్పి ఇవ్వం, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఇస్తాం. సో యూ అండర్స్టూడ్ రైట్. సో బట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఎంఎస్పి అంటే ఎంఎస్పి ఈజ్ అనౌన్స్డ్ బిఫోర్ ది సోయింగ్ సీజన్. అంటే వాట్ ఈస్ ది మార్కెటింగ్ సీజన్ ఫర్ ద ఖరీఫ్ క్రాప్? ఇట్ ఈస్ అక్టోబర్. సో
సోయింగ్ సీజన్ ఎప్పుడు జూన్లో జూలైలో ఉంటుందన్నమాట. సో ఈ జూన్ జూలైలో ఎంఎస్పి ఫర్ ది ఖరీఫ్ క్రాప్స్ అనౌన్స్ చేస్తారు. వాట్ ఈస్ ద మార్కెటింగ్ సీజన్ ఫర్ ది రబీ క్రాప్? ఏప్రిల్ ఆర్ మే. యూజువల్లీ ఏప్రిల్లో ఉంటుంది. సో ఎంఎస్పిని అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు. ఈ కరోనా టైంలో కూడా మొన్న అక్టోబర్లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ హ్యాస్ అనౌన్స్డ్ ది ఎంఎస్పి ఫర్ ది ఖరీఫ్ క్రాప్స్. వీటికి ఎంఎస్పి అనౌన్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి 1970 రూపీస్ కింద ఎంఎస్పి అనౌన్స్ చేశారు మొన్న అక్టోబర్లో. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇన్ బ్రీఫ్ అబౌట్ ఎంఎస్పి. అసలు ఎంఎస్పి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎంఎస్పి అంటే ఏంటి, ఎంఎస్పి ఏ పంటల్ని, ఏ క్రాప్స్ని, ఏ సీజన్ క్రాప్స్ని కవర్ చేస్తుందో మనం ఇప్పుడు బ్రీఫ్గా చూసాం. బట్ ఐ విల్ ప్రొవైడ్ యూ ద నోట్స్ ఇన్ ద ఎండ్ సో దట్ సీరియల్స్లో 7 చెప్పాను కదండి, ఏ 7 సీరియల్స్లో మీకు ఇక్కడ నోట్స్లో వస్తుంది. పల్సెస్లో నేను 5 చెప్పాను కదా, అవన్నీ కూడా నేను నోట్స్లో స్క్రీన్ షాట్లో ఇస్తాను. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ఆల్ కవర్డ్. ఓకే.